ఓం గం గణపతయే నమః శివాయ గురువే నమః. వినాయక యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పూర్వనాటి కాలంలో చంద్రుడు చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలుగచేసుకోవటం కోసం బంధాలు, రిలేషన్‌షిప్స్ మళ్ళీ కూడా పోయినటువంటి ప్రేమను మళ్ళీ తిరిగి పొందడం కోసం చంద్రుడి కోసం ధ్యానం చేసేటువంటి వాళ్ళు. విపరీతమైనటువంటి శ్రద్ధతో ఆ చంద్రుడి యొక్క కాంతుల మీదన ధ్యాస పెట్టి ధ్యానం చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు అదే విధంగా మీకు గనక ఆకర్షణ శక్తి అనేటువంటిది పెరగాలి. ఆకర్షణ శక్తి అనేటువంటిది రావాలి. మీకు కుటుంబంలో మీకు అందరితోని కూడా పడాలి. లేకపోతే మీకు ఉద్యోగరీత్యా అందరితోని కూడా పడాలి. ప్రేమించినటువంటి వ్యక్తులు మళ్ళీ మనస్పర్ధల ద్వారా, ఇబ్బందులు, గొడవల ద్వారా మళ్ళీ దూరమైపోతే మళ్ళీ కూడా తిరిగి పొందాలి. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి సమస్య మీరు ప్రేమించిన వాళ్ళతో అవ్వచ్చు, జీవిత భాగస్వామితో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, కొలీగ్స్‌తో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, ఎవరి దగ్గరైనా సరే ఈ సాధన చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మధ్యన ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు, తిరిగినప్పుడు, వాళ్ళ ఎదుట మీరు ఉన్నప్పుడు మీ యొక్క వాక్ చాతుర్యానికంటే మీ యొక్క మాటకి, మీ యొక్క చూపులకి అన్నిటికీ కూడా వాళ్ళు ఆకర్షితులయ్యి ప్రేమ, ఇష్టము, అభిమానం అనేటువంటిది మీ పట్ల కలిగి మళ్ళీ కూడా మీ పట్ల ఇష్టత అనేటువంటిది కలిగి మీతో మాట్లాడాలి, మీతో కలిసి ఉండాలి, చక్కగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి అనబడేటువంటి కోరికలు, ఇష్టత అనేటువంటిది కలుగుతుంది. మరి ఏం చేయొచ్చంటే ఏదైనా సరే ఒక సోమవారం నాడు రాత్రి పూట సుమారుగా ఒక 10-12 మధ్యలో రాత్రి సోమవారం నాడు చక్కగా స్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి తెలుపు రంగు వస్త్రాలు కట్టుకోండి. తెల్లటి బట్ట అనేటువంటిది కట్టుకుని మీ యొక్క కిటికీలో గానీ, లేకపోతే మీ యొక్క బాల్కనీలో గానీ, ఇంకా కూడా వీలైతే మీ యొక్క మేడ మీదన, టెర్రస్ మీదన, ఓపెన్ స్పేస్‌లో గానీ, అంటే చంద్రుడి యొక్క కాంతి, చంద్రుడి యొక్క కిరణాలు అనేటువంటివి మీకు కనిపించాలి. ఆ చంద్రుడి యొక్క కిరణాలు మీ పట్ల పడుతున్నటువంటి విధంగా కిటికీలోనో, బాల్కనీలోనో, లేకపోతే మేడ మీదనో ఎక్కడ వీలుంటే అక్కడ ఆ విధంగా చక్కగా మీరు ప్లా ప్లేస్ అనేది చూసుకోండి చేయటానికి. చంద్రుడి యొక్క కాంతి కిరణాలు మీకు కనిపిస్తుండే విధంగా గానీ, మీ మీదన పడుతూ ఉండే విధంగా గానీ, ఈ యొక్క ప్రదేశంలో ఇప్పుడు కటిక నేల మీదన కూర్చోకుండా ఏదైనా కూడా ఒక ఆసనం గానీ, పీట గానీ ఏదైనా కూడా వేసుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇప్పుడు వీలైనంత వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క సామాన్లు వెండివే ఉండాలి. ఏమిటి? ఒక వెండి పళ్ళెము అంటే ఒక వెండి ప్లేట్ కావాలి. దాని తర్వాత ఒక వెండి దీపం కుందు కావాలి. ఒకవేళ ఇవి లేకపోతే వెండి ప్లేటు, వెండి దీపం కుందు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటివి వాడుకోవచ్చు. కానీ వీలైనంత వరకు చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది వెండి కాబట్టి ఈ యొక్క వెండి పాత్ర వాడితే చాలా మంచిదనమాట. ఈ యొక్క వెండి పళ్ళెం తీసుకోండి. ఆ వెండి పళ్ళెము మధ్యన ఈ యొక్క వెండి దీపం కుందు పెట్టండి. ఈ యొక్క వెండి దీపం కుందులో చక్కగా యాలక్కాయలు ఉంటాయి కదా! యాలక్కాయల్ని ఒక 2 యాలక్కాయలు చితక్కొట్టండి. చితక్కొట్టి పూర్తిగా తొక్క అనేటువంటిది ఒలిచేయడము, తీసేయటం చేయాల్సిన అవసరం లేదు. కేవలము కాస్త చిదిపి ఒక 2 యాలక్కాయలు ఆ యొక్క దీపం కుందులో వేసేయండి. వేసేసిన దాని తర్వాత దాని నిండా ఆవు నెయ్యి వెయ్యండి. వేసి ఇప్పుడు దాంట్లో ఒత్తి అనేటువంటిది వేసి చక్కగా వెలిగించండి. వెలిగించిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క దీపం కుందు చుట్టూరా అంటే అదే పాత్రలో, ఆ పళ్ళెంలోనే మల్లె పువ్వులతో గానీ, లేదు అనంటే లిల్లీ పువ్వులతో గానీ, అంటే తెలుపు రంగు యొక్క పుష్పాలు కదా! మల్లె పువ్వు గానీ, ఈ యొక్క లిల్లీ పువ్వులతో గానీ ఇక దీపం చుట్టూరా అలంకరించండి. అలంకరించిన దాని తర్వాత ఇప్పుడు ఏకాగ్రతగా, శ్రద్ధగా ఆ యొక్క దీపాన్ని చూస్తూ మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షణ, ఆదరణ, అభిమానం పొందాలి అని అనుకుంటున్నట్లయితే ఆ విధంగా కలగాలి, ఆ విధంగా కలుగుతుంది అనబడేటువంటి భావనతో ఒక 2 నిమిషాల పాటు ఆ యొక్క జ్యోతిని మీదన మీరు ధ్యాస పెట్టాలి. కుటుంబ సభ్యులందరూ కూడా నా పట్ల ఆకర్షింపబడాలి, ఆకర్షింపబడతారు ఇప్పటి నుంచి అనబడేటువంటి భావన కలిగి ఒక 2 నిమిషాల పాటు ఆ విధంగా ఆలోచించాలి. లేదు ఉద్యోగరీత్యా పరిస్థితి, మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క కొలీగ్స్, మీ యొక్క తోటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీ పట్ల ఆకర్షణ, అభిమానం కలగాలి అని అంటే గనక నాకు విపరీతమైన ఆకర్షణ శక్తి ఇవన్నీ కూడా నాకు ఇప్పటి నుంచి కలుగుతున్నాయి, కలగాలి అనబడేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క జ్యోతిని చూస్తారు. ప్రత్యేకమైన వ్యక్తి కోసం అయితే ఇప్పటి నుంచి ఆ యొక్క వ్యక్తి యొక్క మనసులో మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి. నా పట్ల మళ్ళీ కూడా ఇష్టత, ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా ఏర్పడాలి అని ఒక 2 నిమిషాల పాటు ఇక జ్యోతిని ధ్యాసతోని ఆ విధంగా మీ యొక్క మనసు, బుద్ధి అన్నీ కూడా లగ్నం చేసి కాన్సంట్రేట్ చేసి మీకున్నటువంటి పరిస్థితి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని గురించి ఆలోచిస్తారు. అది జరుగుతుంది, అది జరగబోతోంది అనబడేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఆలోచించండి. చేసిన దాని తర్వాత ఇప్పుడు కళ్ళు మూసుకొని ఓం శ్రీ సోమాయ నమః
ఈ యొక్క మంత్రము ఒక 108 సార్లు జపం చేయండి. ఈ 108 సార్లు ఇప్పుడు దీన్ని జపం చేయటానికి తులసిమాల కానీ, స్ఫటికమాల కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడితే చాలా మంచిది, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. లేనటువంటి వాళ్ళు వేళ్లతోనే లెక్క పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అర్థమైంది కదా? ఈ విధంగా జపం అనేటువంటిది పూర్తి చేయండి. జపం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు మళ్ళీ కూడా మీకు ఏదైతే కావాలంటే ఆకర్షణ, అభిమానము, ఎటువంటి శక్తి కావాలి అని అంటే ఈ యొక్క శక్తి అనేటువంటిది నాకు వస్తోంది, నాకు ఇప్పటి నుంచి ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది నాలోకి ప్రసరిస్తోంది, ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతి పడుతుంది అంటే చంద్రుడి యొక్క వెలుగులో మీరు కూర్చున్నారు కదా, కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా ఆ చంద్రుడి నుంచి వస్తున్నటువంటి కాంతి మీలోకి ప్రవేశిస్తోంది అని మీరు ఊహించుకోవాలి. ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతి నేరుగా మీ పట్ల ప్రసరిస్తోంది, మీ పట్ల కురిసి మీ యొక్క మనసులోకి అది చోటు చేసుకుంటోంది, మీకు మనసులోకి అది ప్రవేశిస్తోంది అనబడేటువంటిది ఊహించుకోండి. ఏమిటి ప్రవేశిస్తుంది అంటే చంద్రుడి యొక్క కాంతి రూపంలో మీరు కోరుకుంటున్నటువంటి ఆకర్షణ శక్తి అనేటువంటిది ప్రసరిస్తోంది అని చెప్పి ఒక 2 నిమిషాల పాటు అనుకోండి. కుటుంబ సభ్యుల మధ్యన కానీ, లేకపోతే తోటి వాళ్ళ దగ్గర కానీ, ఉద్యోగస్తుల దగ్గర కానీ, అక్కడి నుంచి మీకు గుర్తింపు, గౌరవము, ఆకర్షణ ఇవన్నీ కూడా చంద్రుడు ఆయన యొక్క కాంతి రూపాల్లో మీకు ఇస్తున్నాడు, మీకు ఆయన ప్రసాదిస్తున్నాడు అనబడేటువంటి భావనతోనే ఆ యొక్క కాంతి అనేటువంటిది చంద్రుడి దగ్గర నుంచి మీ యొక్క లోపలికి వెళ్తున్నట్టుగా అనుకోండి. లేకపోతే ఇప్పుడు ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి కోసం చేసినటువంటి వాళ్ళైతే ఇప్పుడు 2 నిమిషాల పాటు ఆ యొక్క వ్యక్తిని తలుచుకొని ఊహించుకొని ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క మనసులో కూడా మీ పట్ల మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ మీ పట్ల ప్రేమ, ఆకర్షణ, ఇష్టత, అభిమానం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కనుక మీరు మళ్ళీ ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నించినా, వ్యక్తి దగ్గరికి కనిపించినా మళ్ళీ మీ పట్ల ఇష్టత, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా ఆ యొక్క వ్యక్తికి ఏర్పడేటువంటి అవకాశం ఉంటాయి. అటువంటి శక్తి చంద్రుడు ఆయన యొక్క కాంతి రూపాల్లో మీకు ప్రసాదిస్తున్నాడు అనబడేటువంటి విధంగా ఒక 2 నిమిషాల పాటు ఊహించుకొని తలుచుకోండి. చంద్రుడి నుంచి అటువంటి శక్తి మీలోకి ప్రవేశింపబడుతోంది అనబడేటువంటి విధంగా ఒక 2 నిమిషాల పాటు ఆ విధంగా ఆలోచించిన తర్వాత అప్పుడు దీపం కొండెక్కిపోయేంత వరకు కూడా మీరు ఆ యొక్క ఇదే విషయం గురించి మీరు ఆలోచించుకుంటూ తలుచుకుంటూ ఆ యొక్క దీపంపై ధ్యాస పెట్టి ఉంచాలి. దీపం కొండెక్కిపోయిన తర్వాత అప్పుడు అందులో ఉన్నటువంటి మిశ్రమాలు, ఆ యొక్క పుష్పాలు అన్నీ కూడా మరుసటి రోజు ఉదయం చేయొచ్చు. ఆ రోజు ఇంకా దీపం కొండెక్కిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని నిద్రపోండి. మరుసటి రోజు మీకు వీలైనప్పుడు ఆ యొక్క వెండి పాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అందులో ఉండేటువంటి సామాన్లన్నీ కూడా ఏదైనా ఒక కవర్లోకి వేసి ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ, నదీ జలాల్లో కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక చెట్టు యొక్క మొదట్లో కానీ మీరు పారవేసేయచ్చు. ఈ యొక్క పరిహారం ఇంకా కూడా శక్తివంతంగా, ఇటువంటి ఈ యొక్క శక్తి అనేటువంటిది ఇంకా బాగా బలంగా స్టాండర్డ్గా మీకు కలగాలి అని అంటే కనుక మొదలు పెట్టినటువంటి సోమవారం నుంచి వరుసగా 5 సోమవారాల పాటు చెయ్యాలి. ఓన్లీ కేవలం సోమవారాలే 5 సోమవారాలు ఇదే విధమైన పరిహారం అనేటువంటిది అయితే చెయ్యాలి. అయితే ఏ సోమవారం అయితే మీరు చేస్తారో మరుసటి రోజు మంగళవారం నాడు అంటే ఒక 24 గంటల పాటు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం, ఎక్కువగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేయకుండా వీలైనంత వరకు కూడా మౌనంగా, సైలెంట్గా, నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆ యొక్క శక్తి అనేటువంటిది మీలో పోకుండా ఉంటుంది. కనీసం చేసిన దగ్గర నుంచి ఒక 24 గంటల పాటు ఇటువంటి నిశ్శబ్దము, మౌనం ఎక్కువగా పాటిస్తే, అవసరం ఉంటేనే మాట్లాడండి తప్ప అనవసరమైన మాటలు, అనవసరంగా తిరగటాలు, అక్కర్లేనటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటి తగ్గించి ప్రవర్తించాలి. కేవలము ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా హామీ పొంచాలి, ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి ఇటువంటి చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఎదుగుదల కోసము, మీ యొక్క మంచి కోసము, మీరు యొక్క బాగు కోసము, లేకపోతే మీరు కోరుకుంటున్న వ్యక్తిని మీ జీవితంలోకి తెచ్చుకుంటే చక్కగా ప్రేమగా చూసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, ఇటువంటి ఉద్దేశాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించుకోవచ్చు, సత్ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.